రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. కొన్ని దినాల నుంచి ఈ ప్రెస్ మిత్రులు ఏదో గడి గుడికి ఘర్షణ అని అటువంటి వార్తలు రాయడం జరిగింది. అది అన్ని అపోహలు. ఎప్పుడైనా గడి గుడి గతంలో కలిసి రేవంత్ రెడ్డి సార్ని గెలిపించి ముఖ్యమంత్రిగా చేసిన ఘనత రెండు కుటుంబాలకు ఉన్నాయి. కావున రెండు కుటుంబాలు మళ్ళీ కలిసిమెలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాం. నిర్ణయం ఆల్రెడీ ఉంది, కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. ఎటువంటి సందేహం లేదు. తప్పకుండా 12కు 12 వార్డు కౌన్సిలర్లు మేమే కొడంగల్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జరుగుతుంది. అభ్యర్థి ఇక్కడ చైర్మన్గా ఉంటారు. దాన్ని ఎలక్షన్ తర్వాత అందారం ప్రశాంత్ గారే దాదాపు అందరం కూడా అన్ని ఇద్దరు వర్గాలు కూడా కలిసిమెలిసి పనిచేయడానికి నిర్ణయం తీసుకున్నాము. కావున దయచేసి ప్రజలు కూడా ముఖ్యమంత్రి గారు 350 కోట్లతో కొడంగల్ మున్సిపాలిటీకి నిధులు ఇవ్వడం జరిగింది. అభివృద్ధి పనులు నడుస్తున్నాయి. కావున దయచేసి మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఆశీర్వదించి ఇక్కడ పెద్ద మెజారిటీతో మనం అందరినీ గెలిపించుకొని క్లీన్ వాష్గా బీఆర్ఎస్, బీజేపీ, మజ్లిస్ ఏ అడ్రస్ మనకు కనబడకుండా
ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక్కడే మనం గెలవాలని మనం అందరం ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఆ ప్రయత్నం చేయాలంటే మన ధర్మం. మనకి ఎవరు అభివృద్ధి చేస్తుండ్రో ఆ పార్టీకి మనం పట్టం కట్టాలి. మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఇంకా అందరు ఇక్కడ జగప్ప గారు కూడా కానీ, మన ప్రశాంత్ కానీ, ఇంకా అందరు నాయకులు కానీ, నేను కానీ అందరం కూడా సార్తో డైరెక్ట్ సంబంధాలు ఉన్న నాయకులమే. ఇంకో 10 రూపాయలు ఎక్కువ తీసుకొచ్చే ధైర్యం మాకుంది. ఈ కొడంగల్ మున్సిపాలిటీని అభివృద్ధి బాటలు తీసుకుపోయే ధైర్యం మాకున్నది. కావున మీ ఆశీర్వాదం మాకు కావాలి. ప్రజలతోని ప్రజల దగ్గర పోతాం, వాళ్ళ ఆశీర్వాదం అడుగుతాం. తప్పకుండా వాళ్ళని అడుక్కొని ఓట్లు వేసుకొని మేము ఇచ్చేస్తాం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒకటే ఏదో మేము చాలా ఇంకా మలుపుతామని అనుకుంటున్నారు. గతంలోనే మీ పని అయిపోయింది, మళ్ళీ మీరు లేచే పరిస్థితులు లేరు. కావున ఏదో మీ ఉనికి కోసమే మీరు పోరాటం చేస్తున్నారు. మాకేం అభ్యంతరం లేదు, ప్రజాస్వామ్యం. మీరు ఉంటే మాకేం ఇబ్బంది లేదు, కానీ మీ ఉనికి కోసం మీరు కొట్లాడండి. కానీ ఏదో మేము చేస్తామంటే అది తప్పు. ప్రజాస్వామ్యబద్ధంగానే ఎలక్షన్లను కొట్లాడుకుందాం. ఒకవేళ మీరు తప్పుడు దారి ఎక్కడైనా ఇబ్బంది పెడితే దాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మీ తాట తీయడానికి రెడీగా ఉన్నారు. అది ఒక మాట మంచిగా యాద పెట్టుకుంది. కావున దయచేసి ఈ ఎలక్షన్ సహజంగా శాంతియుతంగా ఇక్కడ ఎలక్షన్ జరిగిన తర్వాత కాంగ్రెస్ చైర్మన్గా కూడా ముఖ్యమంత్రి గారు తిరుపతి రెడ్డి అన్న గారు ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఫైనల్ ఉంటుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కావున దయచేసి ప్రతినిధులు కూడా మాకు సహకరించాలి. మీ సహకారం కూడా చాలా పెద్దది అవసరం. ఎప్పుడైనా కూడా ప్రెస్ లేనిది నాయకులు లేడు, నాయకులు లేనిది ప్రెస్ కూడా లేదు. కావున మీ ఆశీర్వాదం, మీ సహకారం గతంలో కూడా మాకు చేసిండ్రు. ఏం లేని కాలంలో కూడా మీరు సహకారం చేసిండ్రు మాకు. ఉన్న కాలంలో కూడా మిమ్మల్ని అడుకుంటున్నాం. కావున ముఖ్యమంత్రి గారి ఏరియా ఇలా మంచి న్యూస్ రాసి ప్రజలకు లాభమయ్యే విధంగా న్యూస్ రాసి మీరు మాకు సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదం. జై కొడంగల్ మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా ఇవాళ కొడంగల్ నుంచి ముఖ్యంగా గుడి గడి రెండు కలిసి ఒకటే వరల జూరి ఇవాళ అవతలు ఎవరు వచ్చినా అవకాశం ఇవ్వకుండా 12 వార్డులకు 12 వార్డులు డిపాజిట్లు రాకుండా అవతల పార్టీలకు మేము కైవసం చేసుకొని 5 ఏళ్ళు కనివేని అని ఎరగని రీతిలో ఇలా కొడంగల్ అభివృద్ధి చెందిస్తాం. దానికి ఎవ్వరికి ఏం అపోహల అవసరం లేదు, ఏం ఆలోచన అవసరం లేదు, సందిగ్ధం అవసరం లేదు. ఎందుకంటే గతంలో చేసిన అనుభవం కూడా వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళు మేమిద్దరం కలిసి ఇలా అభివృద్ధి పథంలో కొడంగల్ని నడిపిస్తాం. ముఖ్యంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి చొరవతో తిరుపతి అన్న ఆశీర్వాదంతో ఇలా కొడంగల్ అన్ని విధాల 75-80 ఏళ్ళ చరిత్రను తిరగరాయబోతుంది. కాబట్టి ఇలా కొడంగల్లో మొన్ననే మీకు అందరికీ తెలుసు, అందరు కొన్ని కాలేజీలు పోయినాయి, అది పోయినాయి, ఇది పోయినాయి, అది అని చెప్పి ఏదో లొల్లి సృష్టించారు. దానికి వెంబడే మనం సీఎం గారితో మాట్లాడి అగ్రికల్చర్ యూనివర్సిటీ తెచ్చుకున్నాం అబ్బాయిపల్లి దగ్గర. ఇలా కొడంగల్లో మేము చెప్తున్నాం గంటాపదంగా మున్సిపల్ అయిపోగానే కొడంగల్ దగ్గర గతంలో కూడా చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా, హుస్సేన్పూర్లో 300 ల్యాండ్ అక్విజిషన్ చేసి కొడంగల్కు కొన్ని ఫ్యాక్టరీల వాళ్ళు ఆల్రెడీ అప్లికేషన్ పెట్టుకున్నారు. ఆ ఫ్యాక్టరీలు ఎలక్షన్లు అయిపోగానే స్టార్ట్ చేస్తాం, ల్యాండ్ అక్విజిషన్ చేస్తాం, స్టార్ట్ చేస్తాము. అలాగే మన దగ్గరలోనే మన కస్తూర్పల్లి దగ్గర సిమెంట్ ఫ్యాక్టరీ కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి ప్రజలందరూ మాకు సహకరించి మా ఎంబడి ఉంటారు అని మేము ఆశీర్వాదిస్తూ మేము కోరుకుంటున్నాము, ఆశిస్తున్నాము. దానికి ఎటువంటి మార్పు చేర్పు లేకుండా కొడంగల్ మేము ఒకటే లక్ష్యం. మా ముందల పార్టీలు గీటీలు ఏం లేదు, అభివృద్ధి మా నినాదం, అభివృద్ధి మా కథ. ఏదున్నా మేము అభివృద్ధి పథంలో దూసుకుపోతాం, అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంకా ముద్దప్పన్న జగప్పన్న అందరూ మాకందరూ కలిసి మాట్లాడుకున్నాం. మేము ఏదున్నా ఇన్ని రోజులు మనకు దళిద్రం ఉంది, ఈ దళిద్రం పోతుందనే ఊకెందుకు కొట్లాడాల్సిన అవసరం లేదు. అందరం కలిసిమెలిసి అభివృద్ధికి సహకరించుకుంటూ అభివృద్ధి బాటలు నడుతామని చెప్పి మాట అనుకొని ఇలా మేమందరం ఒకతాటిపైకి వచ్చి ఈ ఎలక్షన్లో నిలవడం జరుగుతుంది, గెలవడం జరుగుతుంది, విజయం సాధించడం జరుగుతుంది. విజయం సాధించిన తర్వాత అభివృద్ధిని కూడా సాధించడం జరుగుతుందని చెప్పి ఆశిస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ నా యొక్క నమస్కారాలు.